Let us bow down and bow our heads and then look unto God for His మనమందరము word. కూడా తలలు వంచి ప్రార్థనలో ముందుకు వెళదాము. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. Our Heavenly Father, పరలోకమందున మా తండ్రి, thank you for this precious time. ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Lord, lead us through your Holy Spirit నాయన మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాను. so that we may understand your word మీ వాక్యమును అర్థం చేసుకునేడానికి మాకు కావాల్సిన జ్ఞానమును దయచేయండి. and lead according to your word. మీ యొక్క వాక్య ప్రకారం మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతున్నాను. Lord, fill us with your Holy Spirit, మీ Lord. ఆత్మశక్తితో నింపమని బ్రతిమాలుతున్నాను తండ్రి. Use us as your trumpets and vessel, Lord. కేవలము మీ పాత్రలుగా నాయన మమ్మల్ని వాడుకుని మీరు మహిమ పొందండి. Let you be glorified, my Father. కేవలము మీ నామం మాత్రమే మహిమపరచబడలాగిన సహాయం చేయమని అడుగుతూ I ask this in Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Revelation ప్రకటన గ్రంథము 21st chapter, 21వ అధ్యాయము 3rd and 4th verse. 3-4 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలని చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. Here there's a promise for us, ఇక్కడ ఒక వాగ్దానం మనకు కనపడతా ఉంది. for all who are purified in the blood of Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్నారో వారందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తా ఉంది. God himself says this. దేవుడే ఈ వాగ్దానాన్ని మనకిస్తా ఉన్నాడు. He will wipe away every tear from their eyes, ప్రతి ఒక్కరి కన్నుల బాష్ప బిందువును and తుడిచివేస్తానంటున్నాడు. there shall be no more death, ఏ మాత్రము కూడా మరణం ఇక ఉండదు అని and చెప్తున్నాడు. there shall be no more mourning, ఏ మాత్రము కూడా దుఃఖమైనను ఏడుపైన ఉండదని చెప్తున్నాడు. and there shall be no more crying, ఏ మాత్రము ఏడుపు కూడా ఉండదు, and no pain anymore, ఏ బాధ కూడా ఉండదని చెప్తున్నాడు. because he is making all things new. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నూతన పరుస్తున్నాడని ఇక్కడ తెలియపరచబడతా ఉంది. He is making the heavens new and earth new. కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన తయారు చేస్తా ఉన్నాడు గనక ఇవేమి కూడా ఉండవని ఆయన చెప్తున్నాడు. He says that the former things have passed away. గతించినవన్నీ కూడాను గతించిపోయినవి, మునుపు ఉన్నవన్నీ కూడాను గతిస్తున్నాయని ప్రభు చెప్తున్నారు. It's not passing away, it's passed away. ఇది అవుతాది అని కాదు, ఆల్రెడీ జరిగిపోయింది అన్నటువంటి విధంగా చెప్తున్నారు. Former things have passed away and everything is going to become new. మునుపు అన్ని కూడాను గతించిపోయినాయి, ఇప్పుడు అన్ని కూడా నూతన పరచబడతాయని తెలియపరచబడతా ఉంది. Only scriptures has to be fulfilled. Scriptures has to be fulfilled. కేవలం వాగ్దానం మాత్రము నెరవేర్చబడవలసి ఉన్నది. First Peter, 1 పేతురు గ్రంథము, this Peter write a letter to the Christians who are in Galatia and Cappadocia. పేతురు గారు గలతీయలోను కప్పదీయలోను ఉన్నటువంటి వారికి ఉత్తరం రాస్తున్నట్టుగా మనము తెలుసుకుంటా ఉన్నాము. He mainly mentions that we need to put our hope on God. మనమందరము కూడా ప్రభువునందు నిరీక్షణ ఉంచాలని చెప్పి ఇక్కడ రాస్తున్నట్టుగా మనము గమనించాలి. And he says that suffering is to be expected. మనమందరము కూడా శ్రమలను నిశ్చయముగా అనుభవించవలసిన వారమై ఉన్నామని ఇక్కడ గ్రహిస్తున్నాము. But one good thing is that but these sufferings are temporary. అయితే సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికంగాను కొద్ది దినములుగా ఉన్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం. After this suffering there is a great blessing for us. మరి ఈ యొక్క శ్రమలు గతించిన తర్వాత గొప్ప ఆశీర్వాదం మనకు ఉన్నదని చెప్పి మనం గ్రహిస్తున్నాము. What is that great blessing? మన ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానం ఏంటి? We are going to be in that new Jerusalem. మనమందరం కూడా నూతన యెరూషలేములో ఉండబోతున్నాం అన్నదే ఈ గొప్ప వాగ్దానము. Forever and ever we are going to be with the God. మరి నిత్యము కూడాను మనము ప్రభువుతో పాటు ఉంటామన్నదే ఈ యొక్క వాగ్దానము. And God is going to be with us. మరి ఆ ప్రభు మనతో పాటు ఉంటారన్నదే వాగ్దానము. And we'll live forever and ever. మరి ఆయన కూడా మనతో పాటు నిత్యము నివాసము చేస్తాడన్నదే ప్రభు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన గొప్ప వాగ్దానము. In those days through Moses God delivered Israelites. మరి ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే గనక ఇశ్రాయేలీలందరినీ కూడాను ప్రభు మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. And led them through wilderness. మరి ఆ యొక్క అరణ్య మార్గం గుండా వాళ్ళందరినీ కూడా ఆయన నడిపించినట్లుగా మనం గమనిస్తున్నాం. And he promised to take all these Israelites to వాళ్ళందరినీ కూడాను నడిపించినప్పుడు దేవుడు వారికి నూతనంగా ఒక స్థలమును ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. Even we are in the same journey, Egypt to
Jerusalem. మనమందరము కూడాను అదే విధమైనటువంటి ప్రయాణములో ఉన్నాము. మనమందరము కూడా ఐగుప్తు నుంచి యెరూషలేము యొక్క ప్రయాణములో వెళుతున్నామన్నది మనం గమనించాల్సినటువంటి విషయము. Jesus delivered us from the bondage of sin. పాప బంధకముల నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విడిపించి నడిపిస్తా ఉన్నాడని గుర్తించాలి. And he wanted us to be with him forever and ever. ఆయనతో పాటు నిత్యము మనం ఉండాలన్నదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది. And this time period we are traveling in this world. మరి ఈ కొంత సమయము ఈ మధ్య కాలంలో మనం అందరము కూడా ఈ విశ్వాస యాత్రని ఈ భూమి మీద మనం కొనసాగిస్తున్నాము. As Israelites walked in the wilderness, we are walking in this time phase where there will be suffering for us. ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే అరణ్య మార్గములో నడిచారో ఐగుప్తు నుంచి మరి కనాన్ దేశం వెళుతున్నప్పుడు, అదే రీతిగా మనము కూడా ఇక్కడ విశ్వాసులమైన మనము ఒక విశ్వాస యాత్రని కొనసాగించుకుంటూ వెళుతున్నాము. Here we all are under suffering some way or the other. మరి ఏదో రకంగా ఎక్కడొక చోట ఏదో ఒక శ్రమ గుండా మనం వెళతానే ఉన్నామని గమనించాలి. Some suffer with financial conditions. మరి కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. Some suffer with health issues. మరి కొన్ని అనారోగ్య సమస్యల వలన మనము బాధపడతా ఉంటాము. Some suffer with their husbands. మరి ఒక కుటుంబ వ్యవస్థలో భర్తలతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారు. Some suffer with their wives. మరి కొంతమంది భార్యతో ద్వారా బాధపడుతున్నటువంటి వారు ఉంటారు. And some suffer with their children. మరి పిల్లల ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. But are we suffering being a Christian? మరి క్రైస్తవుడు అయినందుకు మనము శ్రమలను అనుభవిస్తున్నామా? How many of us are suffering being a Christian? మరి ఎంతమంది క్రైస్తవుడు అయినందుకు శ్రమలను అనుభవిస్తా ఉన్నారు, ఈ కుటుంబ వ్యవస్థలో సాధారణమైనటువంటి శ్రమలు కాకుండా అని ప్రశ్నిస్తా ఉన్నారు. Because Bible says that there is a temptation and trials. మరి వాక్యం ఎంతో స్పష్టంగా మనకి సెలవిస్తా ఉంది, మన జీవితంలో మనమందరము కూడాను ఈ యొక్క శ్రమ గుండా బాధ గుండా మనము ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాము. శోధన అనేది తప్పదు ఈ జీవితంలో అని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా మనకి చెప్తా ఉంది. In Telugu translation, the word for temptation is given as shodhana. తెలుగులో టెంప్టేషన్ అనేటటువంటి ఇంగ్లీష్ పదానికి ఇవ్వబడినటువంటి మాట శోధన అని మనము గ్రహించవచ్చు. At the same time, in Telugu translation, the same shodhana is given for trials also. అయితే ఈ టెంప్టేషన్ అనే దానికి రెండు అర్థాలు ఇస్తున్నాయి. ఒకటేమో తెలుగులో శోధన అంటుంది, అదే విధంగా శ్రమలు కూడా అని చెప్పి రాయబడుతున్నట్టుగా గమనించాలి. But God never tempts us. దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను శోధనకు గురి చేయడు. Satan tempts us. ఎప్పుడు కూడాను అపవాది మనల్ని శోధించేవాడుగా ఉన్నాడని గుర్తించాలి. At the same time, our desires, our passions, our lust will make us tempt. మన యొక్క బలహీనతల చేత, మనము శరీర సంబంధమైనటువంటి బలహీనతల చేత ఎప్పుడు కూడా ఈడబడతామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. But God never be tempted and he also never tempts us. యేసుక్రీస్తు ఎప్పుడు కూడాను శోధింపబడిన వాడుగా కాదు, కానీ ఎప్పుడు మనల్ని శోధించేవాడుగా కూడా ఉండడని మనం గుర్తించాలి. God only allows trials. ప్రభు ఎప్పుడు కూడాను మనకు ఒక శ్రమను అనుమతిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. Why does God allows these trials ఎందుకు in our ప్రభు life? మనకి మన జీవితంలో ఈ శ్రమలను అనుమతిస్తాడు? We'll see that. ఇది ఈ రోజున మనం చూసే అంశము. And also we learn that when we face trials, how a Christian should act. మరి అదే విధంగా ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా ఈ రోజున మనం తెలుసుకుందాము. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 4th chapter, 4వ అధ్యాయము 12th verse. 12వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. Yeah, Bible says that, beloved, do not be surprised at the fiery trials when it comes upon you to test you. మీరు ఏ మాత్రము కూడాను ఆశ్చర్యపడవద్దు ఈ శ్రమలు మీకు సంభవించినప్పుడు అని చెప్పి రాయబడతా ఉంది. That means for every Christian a trial is a common thing. ప్రతి విశ్వాసికి కూడాను ఈ శ్రమ గుండా వెళ్ళటం అనేది ఇది సర్వసాధారణమైన విషయం అని మనం గుర్తించాలి. If you say I am a Christian, then there will be trial. నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలిని నువ్వు చెప్తున్నావంటే గనక ఈ శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారని చెప్పి గుర్తించాలి. And Bible also says that don't be surprised, something strange is happening to you. ఏదో మహాశ్రమ నాకు వచ్చింది అని చెప్పి మీరు పడవద్దు అని చెప్తుంది బైబిల్ గ్రంథము. This suffering, this trial is common to every Christian. ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా వచ్చేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను. But how we need to react when as a Christian when we face trial? మరి మనం ఎలా ప్రతిస్పందించాలి ఇటువంటి శ్రమ గుండా మనం వెళుతున్నప్పుడు? Bible says that rejoice
మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు సంతోషించుడి. as Christ suffered in the flesh. మరి యేసు క్రీస్తు ఏ విధంగానైతే శ్రమ పొందారో అది జ్ఞాపకము చేసుకుని మీరు కూడా సంతోషించండి అని వాక్యం చెప్తా ఉంది. We need to rejoice rejoice as if Christ suffered. If we take part in Christ's suffering, then we'll reign as Christ reigned. మనం ఏ విధంగా ఈ యొక్క శ్రమలను మనం భావించాలంటే క్రీస్తు శ్రమలలో మనము పాలివారమై ఉన్నట్లుగా మనము సంతోషించాలని వాక్యం చెప్తుంది. Not only that, when you see Jesus Christ, you'll feel very happy, isn't it? In the same way, you need to feel happy in your sufferings. మనము ఏ విధంగానైతే యేసుక్రీస్తును ఒకవేళ చూసామనుకోండి మనకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అదే విధంగా ప్రభు యొక్క శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు అదే రీతిగా మనము సంతోషించే వారముగా ఉండాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. That means what Bible says is you need to feel happy in your sufferings as if you see Jesus Christ. అంటే యేసుక్రీస్తును మీరు చూసినప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతుందో అదే రకమైనటువంటి ఆనందము శ్రమలలో సైతము మీరు చూపించగలిగినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ప్రశ్న వేస్తాను పిల్లలు మీ అందరికీ కూడాను. ఎంతమంది నిజంగా ఉన్న పాటనే ఒకవేళ ప్రభు మీకు ప్రత్యక్షం అయ్యారనుకోండి, మీకు ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందో ఒక్కసారి చెప్పండి. ఏం కలుగుతుందండి? మీరైతే ఏం చేస్తారు ప్రభువుని చూడగానే? నేనైతే గంతులు వేస్తాను అండి. మీరేం చేస్తారు అంటే ప్రభువుని చూడటం అంటే మామూలు విషయం అనండి. చూడకుండానే ఆ ప్రేమ ఇంతలా మనలో పొంగుతుంది కదా హృదయంలో. మరి చూస్తే ఏ విధమైనటువంటి ప్రేమ కలుగుతుంది? అసలు తట్టుకోజాలనంత పట్టజాలనంత ఆశ్చర్యము కలిగి మనం గంతులు వేస్తూ ఉంటాం. అవునా కాదా? అవును. అందరూ కూడా గంతులు వేస్తారండి ఒకసారి. ఇప్పుడు కాదండి, ఆయన మనం చూసినప్పుడు సంతోషం. ఒకవేళ మీరు అలా గంతులు వేస్తున్నట్లయితే కనుక ప్రభు నిమిత్తము ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఇప్పుడు కూడా మీరు అదే విధంగా గంతులు వేయాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎంతమంది వేస్తారంటారు? చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. చాలా మంది చేతులు ఎత్తున్నారు. అంటే శ్రమలో సైతము ప్రభు కనపడగానే చూసినప్పుడు సంతోషాన్ని శ్రమలో సైతం కూడా మీరు వ్యక్తపరుస్తానంటున్నారు. ప్లీజ్. Bible says that it is not a strange thing which is happening to you and to me. ఇది ఏదో గొప్ప ఆశ్చర్యం జరుగుతుందని మీరు ఆశించకండి. ఒక శ్రమ సంభవించినప్పుడు నాకు మాత్రమే వచ్చిందనో లేకపోతే కనుక ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటిది ఏదో నా జీవితంలో జరిగిందనో మీరు అనుకోవద్దు. 14th verse. 14వ వచనం చూడండి. If you are insulted for the name of Christ, you are blessed. మీరు క్రీస్తు నిమిత్తం ఒకవేళ నిందల పాలైతే గనక మీరు ధన్యులు అని వాక్యం చెప్తుంది ఇక్కడ. If anyone is anyone insulting you being a Christian? మిమ్మల్ని ఎవరైనా సరే హేళన చేస్తున్నారా మీరు క్రైస్తవులైనందుకు? First generation Christian will face that. మొదట దశాబ్దములో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి హేళనను అనుభవించినటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. And also recent conversion from Hinduism to Christianity will face that. అయితే ఎవరైతే హైందత్వములో ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని క్రొత్తగా ప్రభులోనికి వస్తారో వారికి సంబంధించినటువంటి వారందరూ కూడాను హేళన చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. Many of us are from fifth generation or sixth generation Christians, but first generation Christian, I mean recently converted from Hinduism, will definitely face insult for accepting Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినందుకు ఒకవేళ అప్పటి వరకు కూడాను వారి యొక్క వంశములో ఎవరు కూడా తెలుసుకోకపోతే, హైందవత్వంలో ఉండి వారి యొక్క కుటుంబాలలో ఎవరు కూడా ప్రభువుని తెలుసుకోకుండా క్రొత్తగా ప్రభువుని తెలుసుకుని వచ్చినటువంటి వారందరూ కూడాను ఈ హేళనకు గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదే కొన్ని 4-5 తరాలు గడిచిన తర్వాత మనకేమైపోయింది, అలవాటు అయిపోయినట్లుగా ఉండి అది కొంత హేళన తగ్గినట్లుగా మనకు కనపడతా ఉంది. ఉదాహరణ, ఒకవేళ తాత ముత్తాతల నుండి ఒకవేళ క్రైస్తవమును అంగీకరించి ముందు వెళుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు అంతగా హేళనకు గురవుతున్నట్టుగా మనకు కనపడట్లేదు. కానీ ఇప్పుడే తెలుసుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఆ యొక్క హేళన గుండా వెళుతున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. For them, if you are insulted for the name of Christ, you are blessed. ఒకవేళ ఆ స్థితిలో ఈ రోజున నువ్వు ఉన్నట్లయితే కనుక ప్రభువైన యేసుక్రీస్తును హేళనకు గురవుతున్నట్లయితే కనుక ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, నీవు ధన్యుడవు ధన్యురాలవు అని చెప్తుంది ఇక్కడ వాక్యము. Because the spirit of glory, the spirit of God is on you, the spirit of God is in you. మహిమ స్వరూపేగు ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు ధన్యులు అని చెప్పి రాయబడతా ఉంది వాక్యములో. Because you are insulted for the sake of Jesus Christ. యేసు క్రీస్తు నిమిత్తము నువ్వు హేళన చేయబడుతున్నావు అన్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. And 16th verse, 16వ వచనం చూడండి. If anyone suffers as a Christian, let him not be ashamed.
క్రైస్తవుడు అయినందుకు ఒకవేళ బాధను అనుభవించితే గనక నువ్వు ఏ మాత్రము కూడా సిగ్గు పడకు అని వాక్యం చెప్తుంది ఇక్కడ. Are we ashamed of being a Christian? మరి నువ్వు క్రైస్తవురాలు అయినందుకు ఎక్కడైనా ఎప్పుడైనా సరే సిగ్గుపడుతున్నటువంటి వారుగా మీలో ఎవరైనా ఉన్నారా? Sometimes we won't get a house as a rent being a Christian. మరి ఈ యొక్క సాధారణమైనటువంటి విషయం ప్రియులారా, మనము ఈ యొక్క హైందవుల మధ్య ఉన్నప్పుడు క్రైస్తవులు అయినందుకు మనకు ఒకవేళ గృహాన్ని అద్దెకి ఇమ్మని అడుగుతుంటే కనుక ఇవ్వనటువంటి పరిస్థితులు మనము ఉన్నాము. Sometimes we won't get privileges as being a Christian. ఒక కొన్ని మన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము క్రైస్తవుడైనందుకు కోల్పోవలసిన పరిస్థితి వస్తా ఉంది. For them the Spirit of God says that if anyone suffers as being a Christian, let him not be ashamed. ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా ఏ మాత్రము కూడా అతడు సిగ్గుపడవద్దు అని చెప్తుంది వాక్యము. But we need to glorify being a Christian. ఆ పేరును బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరచే వారంగా ఉన్నాము, కానీ సిగ్గుపడే వారంగా లేము అని చెప్తుంది That's వాక్యము. what Bible says. But let him glorify God in that name. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలనని చెప్తుంది. Yeah. First Peter, మొదటి పేతురు పత్రిక first chapter, మొదటి అధ్యాయము 6th verse. 6వ వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతపున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. Yeah, Bible says that it's giving a hope that trials are for limited period. ఇక్కడ మనకి బైబిల్లో ఒక మనల్ని బలపరిచేటటువంటి వాక్యం ఏంటంటే ఈ శ్రమలు కేవలం కొద్ది దినాలు మాత్రమే ఉంటాయని చెప్తుంది. You need to rejoice when trial comes upon you. మనమందరము కూడాను సంతోషించే వారంగా ఉన్నాము ఈ శ్రమల కాలములో. And it's giving an example of gold. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి బంగారమును గురించినటువంటి ఒక ఉదాహరణ ఇందులో భద్రపరచబడింది. This gold is tested by fire, tested its genuineness by fire. మరి యొక్క బంగారము అగ్ని పరీక్ష వలన ఇది శుద్ధీకరించబడుతుందని, ఇది పరీక్షింపబడుతుందని వాక్యం తేటగా చెప్తుంది. But that gold is a perishable thing, but you yourself are not. You are not a perishable one. చూడండి ప్రియులారా, ఇందులో రాయబడినటువంటి ఒక ఉదాహరణ శోధనల విషయంలో బంగారాన్ని గురించి రాయబడతా ఉంది. అయితే బంగారం అయితే కనుక నశించిపోయేది, కానీ నీవు నేను మాత్రము నిత్యము నిలిచేటటువంటి వారము. ఈ కొద్ది శ్రమలను బట్టి మనము ఏ మాత్రము కూడా చింతించి బాధపడి మనము ప్రభుని తృణీకరించే వారముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. When you stood steadfast in your trials, there is a result of outcome of that test. శోధనలోను శ్రమలలోను మనము నిలిచి ఉంటామో నిశ్చయముగా దానికి తగినటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందుతాము. What is the outcome of the test? మరి ఆ పరీక్ష యొక్క చివరాఖరి అంశం ఏంటి? It's in 9th verse. 9వ వచనంలో మనకి రాయబడతా ఉంది. Will you read please? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పరా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. The result, the outcome of your test, the outcome of your trials is the salvation of your soul. మన ఆత్మ రక్షింపబడటమే ఈ పర్యవసానమని మనం అందరము కూడా గ్రహించాలి. ఇక్కడ When you face trials, remember that your faith is being tested. మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళుతున్నామో మన విశ్వాసము పరీక్షింపబడుతుందని మనం గుర్తించాలి. Like gold is tested for its ఏ genuineness. విధంగానైతే సువర్ణము పరీక్షింపబడుతుందో దాని యొక్క అది మంచిదా కాదా అని చెప్పి, అదే రీతిగా మన విశ్వాసం కూడా పరీక్షకు లోనవుతుందని మనం గుర్తించాలి. Yeah, through trials, your faith is being tested. మన యొక్క శ్రమల ద్వారా మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. Yeah, and why God tests you? We'll see 3 things. ప్రభు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడనేది 3 విషయాలను మనం ఈ రోజున గమనిద్దాము. Exodus, నిర్గమకాండము, chapter 16వ అధ్యాయము, Exodus 16th chapter, నిర్గమకాండము 16వ అధ్యాయము 4th verse. 4వ వచనం చూడండి.
యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. What is here God doing now? ఇక్కడ ప్రభు ఏం చేస్తా ఉన్నారండి? What is he doing with the Israelites? ఇశ్రాయేలీయుల తోటి ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? Israelites were under the test. ఇక్కడ అందరూ కూడా వారు పరీక్షింపబడే స్థితిలో ఉన్నారు. What is God testing here? ఇక్కడ ఏంటి దేవుడు పరీక్షిస్తున్నటువంటి అంశము? Whether these people will obey my commands or not. నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో అని చెప్పి ఇక్కడ ఒక పరీక్షను పెడుతున్నారు ఇశ్రాయేలీయులకి ప్రభువు. Yeah, in this God provides manna for them day by day on daily basis. ఇక్కడ ప్రభు ఈ పరీక్ష ఏ విధంగా వారి మీదకి తీసుకొస్తా ఉన్నాడంటే ప్రతి దినము కూడాను వారికి మన్నా అనుగ్రహింపబడతా ఉండేది. And Moses commands these people that every day you go out and then collect the required manna for that particular day. వీళ్ళు ఏ విధంగా పరీక్షింపబడుతున్నారంటే మోషే ద్వారా వీరికి ఆజ్ఞ ఇవ్వబడింది ఏమిటంటే ప్రతిరోజు కూడా మన్నా కురిపింపబడుతుంది. అయితే ఏ రోజుకు సరిపడినటువంటి మన్నా ఆ రోజుకు మాత్రమే వారు వెళ్ళి కూర్చుకోవాలి. ఆ విధంగా చెప్పినటువంటి ఆజ్ఞ ఇది. వాళ్ళు ఆ విధంగా చేస్తారా లేదా అనేది ప్రభు పరీక్షిస్తున్నటువంటి అంశం ఇక్కడ. And then what they have to do now? మరి ఏం చేయాలండి వాళ్ళందరూ కూడా ఇక్కడ? They need to obey the command of God. మరి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే వారుగా వారు ఇక్కడ ఉండాలి. If the same God asks you to do to collect the bread only for this day, and then what will you do? ఒకవేళ ఇదే పరీక్ష మనకు ఒకవేళ ప్రభు పెట్టాడు అనుకోండి, ఏ రోజు ఆ రోజే మీరు కూర్చుకోవాలని మనకి ఈ పరీక్ష మనకి ఇస్తే కనుక మీరు ఏం చేస్తారు? Will you strictly follow and get the same amount which is allotted to you, or you will collect more so that it ఒక will be రోజుకు సరిపడినటువంటి మన్నాను ఒకవేళ కూర్చుకోమని ప్రభు చెప్తే గనక అక్కడ విస్తారమైనటువంటి మన్నా ఉంది కనుక ఆ రోజుకు సరిపడిందే తెచ్చుకుంటారా, లేకపోతే గనక ఇంకా కొద్దిగా తెచ్చుకుని ఎక్స్ట్రా దాచుకుంటారా? మీరైతే ఏం చేస్తారా సందర్భంలో? నిజం చెప్పండి, ఏం చేస్తారా? అంటే ఇప్పుడు వాక్యం వినేసాం కాబట్టి ఇందులో ఏ సందర్భంలో వాళ్ళు ఏం చేశారో, వాళ్ళకి ఎలా శిక్ష వచ్చిందో ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి మేము ఒకరోజే అనుకుంటా ఉన్నాం. ఒకవేళ అనుకుందాం, ఒక చిన్న ఉదాహరణ మేము ముందు పెడతాను. ఉన్నటువంటి ప్రభు మనందరికీ కూడా చక్కటి వరాలు ఇస్తున్నాడు అనుకుందాం. వరాలు ఇచ్చి మనకి ఏదైతే బాగా ఇష్టమో ఆలోచన చేసుకోండి. మీ మైండ్లో మీకు ఏది ఇష్టమైందో అది ఊహించుకోండి. అనుకోండి మీకు ఇష్టమైనటువంటిది. ఒకరికి బంగారం ఇష్టమవుతుంది, ఒకరికి బట్టలు ఇష్టమవుతుంది, ఒకరికి భూమి ఇష్టమవుతుంది, ఒకరికి ఇల్లు ఇష్టమవుతుంది, ఇంకా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చి విస్తారంగా పెట్టి నీకు కావాల్సింది ఈ రోజుకి మాత్రమే తీసుకున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నిజం చెప్పాలి, దొరికినంత మటుకు దాచేసుకుంటామండి అంటారు. అంతేనా? అర్థమైంది కదా? అంటే టెంప్టేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఇక్కడ. Suppose it's Corona time, and then you are provided with daily basis food, and and God orders you only bring for today. Then what will you do? ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళదాము. కరోనా సమయంలో మనం అందరము కూడాను ఏ విధమైనటువంటి బాధలు అనుభవించామో మనకు తెలుస్తుంది. సో ఆ రోజుల్లో మనం ఏదైనా కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఆహార వస్తువులు కొనుక్కోవాలన్నా కొంత సమయాన్ని మనకి ఇచ్చేవారు. ఆ సమయంలో బయటకు వచ్చి మనము దుకాణాల దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఒకవేళ అదే పరిస్థితి మీ ముందుకు వచ్చి కేవలం ఈ రోజుకి మాత్రం సరిపడాని మిమ్మల్ని కొనుక్కోమన్నారు అనుకోండి, మళ్ళీ రేపు వస్తే బయటికి ఎక్కడ కరోనా వస్తుందో అని చెప్పి మొత్తం నెలకు సరిపడా లోపల దాచేసుకుంటాము. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి, నిజం చెప్పండి, ఏం చేస్తారండి? రేపు ఉంటుందో లేదో తెలియదు మనకు, బయట తెచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఒకవేళ బాగా జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, భర్తలు ఒకటి ఆ రోజు మందం తెచ్చుకున్నా కూడా భార్య ఏమంటది, ఇంకా తెచ్చుకొని పెట్టుకుంటే ఏమైందని అక్కడ షండింగ్ పడుతుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒకవేళ భర్త, ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను, ఒకవేళ భర్త ఈ రోజుకి మాత్రమే తెచ్చుకుందామంటే భార్య వెనక నుంచి అంటా ఉంటుందంట, వారానికి సరిపడా తెచ్చుంటే ఏమి జరిగేది అని చెప్పి. అంటే భార్యాభర్తల మధ్య సైతం కూడాను ఈ పరీక్షలు ఏమొస్తున్నాయి, గొడవలు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. సో చూడండి, ఇది ఎంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఇష్యూ మనకు అర్థమవుతా ఉంది. ఇశ్రాయేలీల ముందుకి ఈ పరీక్ష వచ్చినప్పుడు మరి వారు ఎలా రెస్పాండ్ అయ్యారో మనం చూద్దాం. మేబీ ఇట్స్ a small thing for them, but behind this trial there is a test for Israelites. వారందరికీ కూడా ఇది చాలా చాలా చిన్న పరీక్ష. ఆ రోజున వారు కూర్చుకోవడం అనేది సాధారణమైనటువంటి విషయము. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అసాధారణమైన సంగతి ఏంటంటే ఒక పరీక్ష దాని వెనకాల దాగి ఉన్నది. అది ప్రభువుకి, మోషేకి మాత్రమే తెలిసేది. What was that test?
మరి ఏంటి ఆ పరీక్ష అండి? whether my people will obey my commands or not. నా జనులు నా ఆజ్ఞలను వింటారా లేదా అన్నదే పరీక్ష అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ 25th verse. 25వ వచనాన్ని చూద్దాం. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 26th verse. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. Some obeyed the command, but some failed the test. ఇక్కడ కొంతమంది ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి నడిచిన వారు ఉన్నారు, మరి కొంతమంది దీనిని ఒబే చేయనటువంటి వారు ఉన్నారు, అనుసరించి నడవనటువంటి వారు ఉన్నారు. 27th verse. 27వ వచనము. అట్లు జరిగేను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయేను. On the 7th day, some of the people went out to gather, but they found none. 7వ దినమున చాలా మంది వెళ్ళారు, మరి అక్కడ వెళ్ళినట్టుగా చూస్తున్నాము, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదని And వాక్యం 28th చెప్తుంది. verse, it says that, and the Lord said to Moses, how long will you refuse to keep my commandments and my laws? దేవుడు ఇక్కడ మోషేతో అంటున్నటువంటి మాట, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను మీరు వినకుండా అనుసరించి నడుచుకుంటారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. The same Spirit of God is asking to us. మరి ఈ whether రోజున are అదే we- ఆత్మదేవుడు మనకు అడుగుతున్నాడు, మరి ఎంతకాలము మనము ఆజ్ఞలను అనుసరించకుండా మనము తిరుగుతున్నాము అని. there were many tests which are unnoticed. In that, are we obeying the Lord's command? మరి ఎన్నో గ్రహించినటువంటి పరీక్షలు గుండా మనం వెళుతున్నప్పుడు వాటన్నింటిని అనుసరించి మనం నడుస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము. First thing, why does God allows tests and trials for us? ఎందుకు ప్రభువు ఈ శ్రమలు శోధనలు మనకు అనుమతిస్తాడు? He will test you whether you are obeying His commands or not. మొదటి కారణం ఏంటంటే ఆయన వాక్కును మనము అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది పరీక్షించడానికే ఈ పరీక్షలు మనకి అనుమతిస్తాడని మనం గుర్తించాలి. Second one, రెండవది చూద్దాం. Deuteronomy ద్వితీయోపదేశ కాండము 13th chapter. 13వ అధ్యాయము. Deuteronomy 13th chapter. Third verse. 3వ వచనాన్ని చూద్దాం. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కళ్ళ కన్నువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. Some people, some so-called prophets or so-called dream tellers will come to you, and then they will distract you from the love of God. మరి కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లేక కలలు కనేటటువంటి వారు వచ్చి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ సందర్భము మనకి తెలియపరుస్తూ ఉంది. Present day scenarios will say that, like suppose we are following Lord Jesus Christ. Some people come and then tell you that if you wanted to be healed, go to so and so place, you will be healed. మరి ఈ రోజుల్లో మనం ఒకవేళ పరిశీలనగా చూసినట్లయితే కనుక, మరి చాలా సందర్భాలలో ఏదైనా అనారోగ్యం మనకు కలిగినట్లయితే గనక, మీకు స్వస్థత కావాలంటే గనక ఆ పలానా బోధకుడి దగ్గరకో, మీకు స్వస్థత కావాలంటే గనక ఆ పలానా ప్రవక్త దగ్గరకో వెళ్ళండి అని చెప్పేటటువంటి రోజులు ఈ రోజున మన ముందున్నాయని మనం గ్రహిస్తున్నాము. Remember that they are distracting you from the true living God. మరి నిజమైన దేవుని నుంచి, జీవము గల దేవుని నుంచి మనల్ని తప్పించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవి అని చెప్పి మనం గుర్తించగలగాలి ఈ రోజుల్లో. 4th verse. 4వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. Second reason for test is God tests you whether you love Him or not. మరి ఇక్కడ రెండవ పరీక్ష మనం చూసినట్లయితే కనుక, మనము ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా అని చెప్పి ప్రభు మనల్ని పరీక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. And 5th verse. మరి 5వ వచనాన్ని చూద్దాము. నీవు నడవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. Do not listen to other voice, only listen to the voice of God. ఈ ఒక్కసారి ఈ మాటను గమనించండి. ఎవరు ఏది చెప్తే అది వినొద్దు అని చెప్పి ఇక్కడ మనకు వాక్యం చెప్తా ఉంది. ఒక మాట ఇక్కడ చెప్తాను ప్రియులారా, గమనించండి. ఇందులో రాయబడిన మాట ప్రకారము, మరి ఈ రోజున మనకి సమాజంలో
మరి ఈ క్రైస్తవ సమాజంలోనే, బయటకు వెళ్ళకండి, కేవలము విశ్వాస సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియను ఆలోచించండి. ప్రభు మనకి ఎంతో చాలా సూటిగా చెప్పేశాడు. చాలామంది చాలా రకాలుగా బోధలతోటి మీ మధ్యకు వస్తున్నారు, అనేక రకాల బోధలు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆ బోధలలో మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవచిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధిస్తున్నారు, వాక్యమును ఎలా పడితే అలా వక్రీకరిస్తున్నారు. సో ఇటువంటి వక్రీకరణ బోధతోటి ఎలా పడితే అలాగా ప్రవచించి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి మనల్ని మభ్యపెట్టేటటువంటి రోజుల్లో మనం ఉన్నామన్నమాట. అది ఎంత దారుణమైనటువంటి విషయాలంటే, చివరాఖరికి ఏ విధంగా వచ్చిందంటే, నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అని చెప్పి ఆ కలర్ డ్రెస్ని బట్టి పిలవటము, లేకపోతే పేర్లు చెప్పి ఆ పేర్లను బట్టి పిలవటము. మరి ఇప్పుడు భారతదేశంలో మనం ఉన్నాం కదండి, మరి భారతదేశంలో ఒకవేళ మనం అనుకుందాం, ఎక్కడైనా సరే కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చున్నారనుకోండి, మరి ఎప్పుడు కూడాను ఆ ఫారినర్స్కి మనలాంటి పేర్లు ఉండవు, మనకు అన్నీ కూడా సాధారణమైనటువంటి పేర్లు. అంటే ఆ సాధారణ అంటే ఉద్దేశం ఏంటంటే, మన అందరం కూడా ఒకలాంటి పేర్లే కలుగుంటాము, రాజ్ కుమార్, సురేష్, మహేష్, లేకపోతే ఇంకేదన్నా సరే. మరి ఎందుకు అటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు ఏదైనా మార్క్ అనో, లూయిస్ అనో, లేకపోతే ఫిలిప్ అనో పిలవట్లేదు? అంటే అక్కడ వాళ్ళు ఉండరని వాళ్ళకి తెలుసు ముందే, అవునా కాదా అండి? అర్థం చేసుకోండి, ఇదంతా కూడాను కేవలం ఒక డ్రామాగా మనకు కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఆలోచించండి, మామూలుగా ఏదో గాల్లోనే లేకపోతే ఒక రాయి విసిరినట్టుగా ఏ విధంగా విసురుతున్నారంటే, గుంపులో వేసినట్టుగా ఆడవారికి అయితే ఏ విధంగా అంటారంటే, మీకు మగపిల్లడు పుడతాడంటారు. అది ఎవరు చూడాలండి, అది పుట్టేది లేదు, తెలిసేది లేదు మనకి. అంటే ఎన్నో సందర్భాలలో మగపాడు పిల్లవాడు పుడతాడంటే ఆడపిల్లలు పుట్టిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. మరి ఇప్పుడు ఆ ప్రవచనం ఏమైపోయినట్టు? తప్పదు కదా అంతా కూడాను. మరి అటువంటి వారు ఏమవ్వాలని చెప్పి వాక్యం చెప్తుందండి? వారు నిశ్చయముగా మరణించవలనని చెప్పి వాక్యం చదువుతుంది ఇదే ద్వితీయోపదేశ కాండములో. మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనం నిలబడి ఉన్నాము కనుక, మరి సహోదరులు, ఈ వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు ఏది చెప్తే అది మనము నమ్మటానికి వీలు లేదు అనేది చెప్తున్నారనమాట. మీరు ఆ విధంగా నడవకుండా, ఎవరు ఏది చెప్పినా సరే విశ్వసించకుండా ఉండాలంటే మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేయాలి? సమాధానం చెప్తేనే ముందుకు వెళదాం. మీ పాత్ర ఏంటి? ఇప్పుడు ఎవరు ఏది చెప్తే అది మీరు నమ్మకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? గట్టి చెప్పండి. వాక్యమును బాగా చదవాలి. వాక్యములో ఉంటే నమ్మండి, లేదంటే కనుక నమ్మొద్దు. Fifth verse it says that, but that prophets and dreamers will pay death. వారు మరి ఏ విధంగానైతే తప్పుడు మాటలు పలుకుతున్నారో, తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారో, నిశ్చయముగా మరణము పొందుదురు అని వాక్యం చెప్తా ఉంది. They will be put to death. మరి వారు మరణానికి గురవుతారని వాక్యం చెప్తుంది. Because he has taught rebellion against the Lord your God. మరి దేవుని దృష్టికి తిరుగుబాటును నేర్పించినటువంటి వారుగా ఉన్నారు గనక, we need to listen to the voice of God, and then you need to stick to the Lord of God. దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. కానీ ఈ తిరుగుబాటు నేర్పించేటటువంటి వారు, లేక తిరుగుబాటుకు ప్రేరేపించేటటువంటి వారి యొక్క మార్గములో మనం ఎన్నడూ కూడా వెళ్ళవద్దు. And third reason, మూడవ కారణాన్ని మనం చూద్దాం. Deuteronomy ద్వితీయోపదేశ కాండము 8th chapter 8వ అధ్యాయము 2nd verse 2వ వచనాన్ని చూద్దాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. God, Israelites were delivered from the hands of Pharaoh. ఇశ్రాయేలీలందరూ కూడాను ఫరో యొక్క బానిసత్వం నుండి విడిపించబడ్డారు. And they were led for 40 years. మరి 40 సంవత్సరాల పాటు వారందరూ కూడా అరణ్యంలో నడిపించబడ్డారు. And they were tested so that are they humble themselves? వారందరూ కూడాను ఈ 40 సంవత్సరాలు పరీక్షింపబడ్డారు. వారు తమను తాము తగ్గించుకుని ఉంటారా లేదా అని గమనించడానికి. 40 years in the wilderness that he might humble you. వారిని అందరినీ కూడాను అణుచు నిమిత్తమే అరణ్యములో ఈ 40 సంవత్సరములు ఆ దేవుడు మిమ్మల్ని నడిపించాడని చెప్పి రాయబడతా ఉంది. Test and trial comes to you so that God wanted you to be humble. మనమందరము కూడాను అదే రీతిగా తగ్గించబడటానికి, లేకపోతే మనకు ఒకవేళ అహం వచ్చి మనము అత్యధికంగా మనము హెచ్చిపోకుండా నిమిత్తము ఈ శ్రమలు ఇవన్నీ కూడా మనకి అనుమతించబడతాయని మనం గుర్తించాలి. So that he might humble you, God allows these trials and tests. కేవలము మనల్ని అణుచు నిమిత్తం, అణుచు అంటే అర్థం ఏంటంటే అండి, మనల్ని మనము తగ్గించుకునేలాగా ఉండడానికి. మౌనమైన ఒకవేళ హెచ్చిపోయి ఒకవేళ దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తామేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ శ్రమల గుండా మనల్ని శోధనల గుండా
తీసుకువెళతా ఉంటాడు. వాటి గుండా ప్రయాణం చేసినప్పుడు మనలోనికి ఒక నమ్రత, తగ్గింపుతనము ఇవన్నీ కూడా కలుగుతాయని వాక్యం చెప్తుంది. Sometimes we worry that our financial conditions are very poor. మనం ఆలోచిస్తూ ఉంటాం అధిక శాతంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు చాలా చిన్నభిన్నమైపోయి ఉన్నాయని. We suffer a lot due to financial conditions. చాలా బాధపడతా ఉంటాం ఈ ఆర్థిక వనరులు లేక. Just remember, if we have huge money, then what will be our position? మరొకవేళ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో మనం ఉన్నామని బాధపడతా ఉన్నాము, ఒకవేళ విస్తారమైనటువంటి ధనం మన దగ్గర ఉంటే కనుక మనం ఎలా ఉంటాం ఆలోచించండి. If we have 2 bungalows, ఒకవేళ 2 పెద్ద బంగ్లాలు మనకు ఉన్నట్లయితే, 3 cars, 3 కార్లు ఉన్నట్లయితే, how will be our character? మరి మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి అని అడుగుతున్నారు. Will we humble ourselves? మనకి తగ్గింపుతనం అనేది ఉంటుందా ఉండదా అక్కడ? Or will fill with proud? మనము గర్వముతో నిండిపోతామా లేక తగ్గింపుతనం కలిగి ఉంటామా? విస్తారమైనటువంటి ఆస్తి మనకు ఉన్నట్లయితే కనుక తప్పకుండా గర్వం వచ్చేస్తుంది కదా. ఆ గర్వం రావద్దు అని మనకు మన ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా చాలా ఎంత కావాలనో మనకు అంతే ఇస్తాడు. అధికంగా ఇచ్చినట్టయితే మనకు ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వస్తే ఏమవుతుంది? మనము దేవుడి నుంచి తప్పిపో కదా. He wanted to humble us. That is the reason he will give only the sufficient sufficient amount for us. మనందరికీ కూడాను దేవుడు సరిపడినంత మనకి ఇస్తా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనకి ఎంతైతే అవసరం ఉందో అది మనకిచ్చి మనలను నడిపిస్తున్నాడు. ఒకవేళ అధికంగా ఉన్నట్లయితే కనుక దేవుని ఆజ్ఞకు మనం వ్యతిరేకంగా నడుచుకుని దూరం అయిపోతామేమోనని ప్రభుకి అన్నీ కూడా తెలుసు. మన యొక్క హావభావాలు తెలుసు, మన మనస్తత్వం తెలుసు, మన నడవడిక తెలుసు, అన్నీ తెలుసు. మనం ఎంతవరకు కంట్రోల్లో ఉంటామో అది ప్రభుకి తెలుసు కనుక అంతవరకు మనల్ని ఏం చేస్తాడు? ఇచ్చి నడిపిస్తూ ఉంటాడని మనం గమనించాలి. First reason, God wants us to obey his commands. మొదటి కారణం ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలన్నదే మొదటిది. And second reason for testing us and allowing trials is he will check us whether we love him or not. రెండవ కారణము ఆయన మనల్ని పరీక్షించేది ఏంటంటే మనము ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. And third reason is he will allow trials and tests for us so that he wanted to humble us. మనము తగ్గింపుతనము కలిగి ఉన్నామా లేదా అనేది చూడటానికే దేవుడు ఈ పరీక్షను మనకు అనుమతిస్తున్నాడని మనం గ్రహించాలి. James first chapter, యాకోబు మొదటి అధ్యాయము 1st chapter, మొదటి అధ్యాయము 2nd verse. 2వ వచనాన్ని చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. When you face trials, when you suffer, count it as joy. ప్రియులారా, మనము శోధనలో పడినప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మహా ఆనందమని ఎంచుకొనుడి అని రాయబడి ఉంది ఇక్కడ. That means it is your faith is being tested. ఇక్కడ మన విశ్వాసము పరీక్షింపబడుతుందని మనం గ్రహించాలి. And the test and that faith produces steadfastness. మరి యొక్క విశ్వాసము మనలో స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పి మనం గుర్తించాలి. And 12th verse it says that 12వ వచనం మీరు ఒకవేళ చూసినట్లయితే కనుక శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ultimate result is the salvation of your souls. మరి చివరగా మనము పొందుకునేది ఏంటి అని అంటే కనుక మన ఆత్మ యొక్క రక్షణ. Remember that we are delivered from sin. మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం పాపము నుంచి విడుదల పొందాము. And then the Spirit of God is leading us. పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా నడిపిస్తున్నాడు. So that he wanted us to reach New Jerusalem and be with him forever and ever. మరి ఇదంతా కూడాను మనమందరము కూడాను నూతన యెరూషలేము చేరాలి, ప్రభుతో పాటు నిత్యము జీవించాలన్నదే ప్రభు కోరిక. And this period he is allowing us trials and tests for us. ఈ విశ్వాస యాత్రలో కొద్ది దినములు మనకి ఈ యొక్క పరీక్షలు శోధనలు అనేవి ఉంటాయి. So that he might humble us, and he wanted us to obey his commands, and he is testing us whether we love him or not.
ఇదంతా కూడాను మన ప్రయోజనం కోసమే ప్రభు చేస్తా ఉన్నాడు. ఈ పరీక్షలు శోధనలు అన్నీ కూడాను ప్రవేశిస్తున్నప్పుడు దేవుడేదో అన్యాయస్తుడిగా మన మధ్య ఉన్నాడని మనం అనుకోవద్దు. అవి ఎందుకు పరీక్షిస్తున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నాడు అని మనం చూస్తే కనుక అవి 3 కారణాలు మనం చూస్తున్నాము. ఒకటి, ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తున్నామా లేదా అనేది. రెండవది, మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేది. మూడవది, మనము తగ్గించుకుని ఉంటున్నామా లేదా అనేది చూడడానికే ఈ పరీక్షలు శ్రమలు అనుమతిస్తున్నాడని గుర్తించాలి. And the output, final output is 12th verse. Blessed is the man who remains steadfast under trial, for when he has stood the test, he will receive the crown of life. మరి చివరిగా ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన ఏమిస్తానంటున్నాడండి? జీవ కిరీటము పొందుతాడు. That eternal life is more precious than money. ఆ నిత్య జీవము ఇక్కడ ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి ధనము కన్నా గొప్పది. It is more precious than physical things here. పర సంబంధమైనటువంటివి ఎంతో శ్రేష్టమైనవి ఈ భూ సంబంధమైన వాటి కంటేను. That is the reason Jesus said that I am not going to give you as world gives. I am going to give you peace. ఈ లోకములో ఉన్నట్లుగా నేను అన్ని కూడా మీకు అనుగ్రహించట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. When do we get peace? మరి ఎప్పుడు మనకు ఆ శాంతి లభిస్తుంది? We get peace here. మనం ఆ శాంతిని ఇక్కడ పొందుకుంటామంటారా? We get here at the same time. When we see him, we'll have eternal peace there. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ శాంతిని భూ సంబంధంగా ఇక్కడ మనం జీవించినంత కాలము కూడా పొందుకుంటాము. అదేవిధంగా నిత్య రాజ్యములో మనం చేరిన తర్వాత ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆ శాంతి, సమాధానం, నెమ్మది పొందుకునే వారంగా ఉన్నాము. That is the reason in Revelation 21st chapter he says this. అందుకని 21వ అధ్యాయంలో ఈ మాట రాయబడతా ఉంది ప్రకటన గ్రంథంలో. This is for all the Christians who are crying in this world. మరి ఈ యొక్క లోకములో మరి రోధిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడాను చెప్పబడుతున్నటువంటి మాట ఇది. And this is for all the Christians who are mourning and weeping. మరి ఎంతమంది అయితే బాధ వ్యక్తపరుస్తూ రోధిస్తూ ఉన్నారో వారందరికీ కూడాను చెప్పబడుతున్నటువంటి వాగ్దానం ఇది. Trust in the Lord because he is going to make all things new. మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అవన్నీ కూడా నూతన పరుస్తున్నాడని మనం నమ్మాలి. Once again we'll read this 21st chapter. ఒక్కసారి మనం అందరం కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయానికి వెళదాము. I want everyone to read, please. ప్రతి ఒక్కరూ కూడాను తీసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 3rd chapter and 3rd verse and 4th verse. 3-4 వచనాల్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా మీ బైబిల్లో ఉండి చూసి చదవాల్సిందిగా మనవి. And I heard a loud, please read, please. అందరూ కూడా గట్టిగా చదవండి. అప్పుడు And I heard a voice from the throne saying, behold, the dwelling place of God is with man. He will dwell with them and they will be his people. And God himself will be with them as their God. He will wipe away every tear from their eyes, and death shall be no more. Neither shall there be mourning, nor crying, nor pain any more. For the former things have passed away. Everything will be new. ప్రతి ఒక్కటి కూడా నూతన పరచబడతాది. We'll be happy with our God. మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటాం మన ప్రభుతో. And remember that these trials and testing are only for temporary. ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. And permanent is this everlasting life. మరి నిత్యము కూడాను మన నిత్య జీవమే నిత్యమైనటువంటిది, శాశ్వతమైనదని మనం గుర్తుపెట్టుకోవాలి. And God wants us to be steadfast in these trials. మనమందరం కూడా స్థిరముగా ఉండాలనేదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది. Our faith is being tested. మన విశ్వాసము ఇక్కడ పరీక్షింపబడుతుందని మనం గుర్తుంచుకోవాలి. If we pass in the test, we'll receive the crown of life. మరి ఇక్కడ ఎవరైతే స్థిరంగా ఉంటారో ఆ సమస్య శ్రమ వచ్చినప్పుడు వారు నిత్య జీవాన్ని అదే విధంగా కిరీటాన్ని పొందుకుంటారని ఇక్కడ రాయబడతా ఉంది. Please do not murmur and curse God when you face trials and tests. మరి సణుగులు అదే విధంగా దేవుని దూషించేటటువంటి మాటలు శ్రమలో ఉన్నప్పుడు రానివ్వకండి. And that is what the Israelites did, and they perished. ఇశ్రాయేలీలందరూ కూడాను ఆ విధంగా సణిగి అక్కడ నశించిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. Let us not murmur against God. ఏ మాత్రము కూడా దేవుని యందు మనము సణగకుండా ఉండే వరంగా ఉండాలి. Let us humble ourselves. మనల్ని మనం తగ్గించుకుని ఉందాము. Let us love our God. దేవుని ప్రేమించే వరముగా ఉందాము. And let us obey the commands of God. దేవుని ఆజ్ఞలను అనుసరించే వరముగా ఉందాము. Let God lead us. మరి ఆ విధంగా దేవుడు మనందరినీ నడిపించును గాక. Amen. ఆమేన్.